డీలిమిటేషన్ భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇదొక డైలమా అనేటువంటిది ఒక కామెంట్. ఎన్నో కామెంట్లు సార్. ఇప్పటికే ఉత్తరాది వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలని అణగదొక్కేస్తున్నారు. ఇది మెడపై వేలాడుతున్న కత్తి అనేటువంటిది చాలా సీరియస్ కామెంట్. డీలిమిటేషన్తో ఆ స్థాయి రీపర్కషన్స్ ఉంటాయి సార్. కాబట్టి ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళు అణగదొక్కుతున్నారన్న భాష ఏ రకంగానూ హర్షించగలదు. ఒక కుటుంబంలోనే ఉన్నప్పుడు ఒక దేశంలో కొంత ఉంటాయి, కానీ దాన్ని అతిగా పోకుండా డిఎంకే తీసుకున్నటువంటి ఆ ఇనిషియేషన్ మీటింగ్లో అనవసర అపోహలు భయాలే ఉన్నాయంటారా, లేకపోతే అసలు డీలిమిటేషన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ప్రభావాలు ఉండవా సార్? ప్రజల్ని మీ కులం పేరుతోనో మతం పేరుతోనో భాష పేరుతోనో రెచ్చగొట్టి విభజించి నేను గొప్ప పేట్రియాట్ అనిపించుకోవడం చాలా తేలిక. బ్యూరోక్రసీలో ఎక్కువగా ఈ ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. అంటే దక్షిణాదిగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ను ఉత్తరాది బ్యూరోక్రాట్లు తొక్కేస్తూ ఉంటారు, లేకపోతే అధికారం ఎక్కువగా చలాయించడానికి ప్రమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి. ఈవేళ కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కేవలం రాష్ట్రం చేతుల్లో, రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో. ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ విషయంలో పట్టాభికి వెళ్ళినటువంటి నోట్ల కట్టలైనా, ఈరోజు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో బర్న్ అనేటువంటి నోట్ల కట్టలైనా కూడా ఆయన్ని తీసుకువెళ్ళి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ న్యాయమూర్తి మాకు వద్దు అని చెప్పి లాయర్లు ధర్నా చేసినటువంటి ఘటన. ఎవరండి నియమించింది? ప్రధానమంత్రి నియమించారా? న్యాయశాఖ మంత్రి నియమించారా? మీ కాలేజం కాదు. డీలిమిటేషన్ భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇదొక డైలమా అనేటువంటిది ఒక కామెంట్. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలు తీవ్ర లాభపడతాయనేటువంటిది ఒక ఆరోపణ ప్రత్యారోపణ ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందా అనేటువంటిదే ఇప్పుడు మెయిన్ టాపిక్. ఈ టాపిక్పై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్ ఎన్నో కామెంట్లు సార్. ఇప్పటికే ఉత్తరాది వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలని అణగదొక్కేస్తున్నారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇంకేదో అనేటువంటి కామెంట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు డీలిమిటేషన్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఉంది. ఇది మెడపై వేలాడుతున్న కత్తి అనేటువంటిది చాలా సీరియస్ కామెంట్. అంటే అది కదిలినా మనకే తెగుతుంది, లేకపోతే మనం కదిలినా కూడా తెగుతుంది. డీలిమిటేషన్తో ఆ స్థాయి రీపర్కషన్స్ ఉంటాయి సార్. ఇంత లాగర్ హైట్స్ ఎందుకు అసలు? ముందు ఈ భాషను నేను తిరస్కరిస్తున్నాను సార్. మంది ఒక బలమైన ఆరోగ్యకరమైన ఫెడరల్ వ్యవస్థ. కాబట్టి ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళు అణగదొక్కుతున్నారన్న భాష ఏ రకంగానూ హర్షించగలది కాదు. మనం కొంచెం సంయమనంతో మాట్లాడాలి, విచక్షణతో ఆలోచించాలి. ప్రపంచంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు అందరినీ కలిపి స్వేచ్ఛని కాపాడి ప్రజాస్వామ్యాన్ని కొనసాగించి కాస్త కూస్త అభివృద్ధి సాగిస్తున్న ఏకైక దేశం భారతదేశం. కాబట్టి అలాంటి దేశంలో ఆ క్షణికమైన ఉద్రేకం వలన, ఆవేశం వలన, లింగ వివక్ష కావచ్చు, ఆడమగ కావచ్చు, నా భాష అని కావచ్చు, నా ప్రాంతం అని కావచ్చు, నా కులం అని కావచ్చు, నా మతం అని కావచ్చు, పూనకం వచ్చేసి మనం అతిగా స్పందించడం అనేది ముందు మంచిది కాదు. ఇక రెండోది, ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో కొంత ఉద్వేగభరిత వాతావరణం ఉంటుంది. ప్రపంచంలో ఆధునిక ప్రజాస్వామ్యం వయోజనోట హక్కు ద్వారా వచ్చిన తర్వాత, అంతకుముందు వయోజనోట హక్కు లేదు. డబ్బున్నవాడికి ఓటు ఉండేది, ఆస్తున్నవాడికి ఓటు ఉండేది, కొన్ని కుటుంబాల్లో పుట్టిన వాడికి ఓటు ఉండేది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే వయోజనోట హక్కు అన్నదాన్ని తీసుకొచ్చాం. దానిలో తొలి రోజు నుంచి వయోజనోట హక్కుని తీసుకున్నటువంటి దేశం భారతదేశం. ఇంకే దేశం తీసుకోవాలి అప్పటిదాకా. భారతదేశం మొదలుపెట్టేదాకా తొలి రోజు నుంచి ఆడమగ తేడా లేకుండా, కులం తేడా లేకుండా, మతం తేడా లేకుండా, ప్రాంతం తేడా లేకుండా, డబ్బుతో తేడా లేకుండా అందరికీ సమానంగా ఓటు ఇచ్చినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం. ఈ నేపథ్యంలో మనం ఆలోచించాలి. కాబట్టి దానిలో ప్రాతినిధ్యం నా భాష వాళ్ళకో, నా మతం వాళ్ళకో, నా కులం వాళ్ళకో, నా ప్రాంతం వాళ్ళకు ఎక్కువ తక్కువలు వస్తాయనేది కొంత. మరి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు పంపకాలు చేస్తుంటే పిల్లలు నాకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చిందని చెప్పి పోటీ పడుతుంటారు కదా. ఒక కుటుంబంలోనే ఉన్నప్పుడు ఒక దేశంలో కొంత ఉంటాయి,
కానీ దాన్ని అతిగా పోకుండా సామరస్యంగా దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని దేశైక్యతను కాపాడుతూ పరిష్కారం చేసుకోవాలి తప్ప ఈ మెడ మీద కత్తి, ఈ కత్తి పడితే తల తెగిపోతుంది, ఇవన్నీ కూడా అతిశయోక్తులు, చాలా తొందరపాటు భాష. ఎందుకంటే ప్రజల్ని మీ కులం పేరుతోనో మతం పేరుతోనో భాష పేరుతోనో రెచ్చగొట్టి విభజించి నేను గొప్ప పేట్రియాట్ అనిపించుకోవడం చాలా తేలిక. ఎందుకు మన తెలుగు ప్రజలకు అలవాటు ఉంది కదా, గత 10 ఏళ్ళకి 15 ఏళ్ళ క్రితంలో చూశారు కదా, తెలంగాణ కావాలని తెలంగాణ నుంచి పోరాటం వస్తే, తెలంగాణ రావకూడదని చెప్పిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యమం వస్తే, సమైక్యాంధ్ర ప్రత్యేక తెలంగాణ ఇదో జీవన్మరణ సమస్యగా మార్చారు. ఆనాడు నేను ఒక్కడిని 2 ప్రాంతాలకి చెప్పింది, తెలంగాణ వస్తే ఉపద్రవం రాదు, అలాగే తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు. 2 అవాస్తవాలే. అద్భుతాలు జరుగుతాయని ఇక్కడ ఆశపడి అదే జీవన్మరణ సమస్యగా భావించి, ఉపద్రవం వస్తుందని అక్కడ భయపడి అదే జీవన్మరణ సమస్యగా భావించి గందరగోళానికి దారి తీసుకున్నారు. 2 వాస్తవం కాదు. రాజకీయ సమస్యని రాజకీయ కోణం నుంచి చూడాలి. ఆమోదయోగ్యమైన అందరి ప్రయోజనాలని కాపాడే పరిష్కారం అన్వేషించాలి తప్ప ఇదేదో కొంప మునిగిపోతుంది, తల తెగిపోతుంది, జీవన్మరణ సమస్య. అసలు ఈ భాష చాలా ప్రమాదకరం. బాధ్యత గల నాయకులు కానీ మీడియాలో కానీ ఈ దేశంలో స్వేచ్ఛను కాపాడడం ఎట్లాగా, జాతి సమగ్రతని పెంచడం ఎట్లాగా, మన పిల్లల భవిష్యత్తుని పెంచడం ఎట్లాగా ఆలోచన చేయాలి తప్ప ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొంచెం ఇవాళ ఉంది కాబట్టి ఎమోషన్, దాంట్లో ప్రతి ఒక్కటి నేను హీరోగా చలమని అవుతాను అనుకుంటాడు. కులం రిజర్వేషన్లు, నా కులం రిజర్వేషన్లో హీరోగా చలమని అవుతాను అనుకోడు. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా మా ఊళ్ళో టెలిఫోన్ ఆఫీస్ కావాలా, మా ఊళ్ళో కావాలని చెప్పి ఒకే జిల్లాలో 2 ఊళ్ళలో కాకినాడ, రాజమండ్రి ఉద్యమాలు చేసేవాళ్ళు, నిరాహారదీక్షలు పూనేవాళ్ళు. ఇద్దరు కూడా మా ఊరికి గొప్ప పేచాట్ అనుకునేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కొంచెం ఆ పూనకం తగ్గించుకుని, ఆవేశం తగ్గించుకుని, ఆలోచనతో నింపాదిగా అందరం కూర్చుని అందరి ప్రజలని కాపాడాలి. సార్, చెన్నై వేదికగా డిఎంకే తీసుకున్నటువంటి ఆ ఇనిషియేషన్, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూడా పిలిపించేసినటువంటి ఆ టాక్, ఆ మీటింగ్లో అనవసర అపోహలు, భయాలే ఉన్నాయంటారా, లేకపోతే అసలు డీలిమిటేషన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు, ప్రభావాలు ఉండవా సార్? ఇప్పుడు 50 ఏళ్ల పాటు ఎప్పుడైతే మనం జనాభాని బట్టి నియోజకవర్గాల విభజన చేయలేదో, రాజ్యాంగంలో అన్ని దేశాల్లాగా ప్రతిపాదించింది జనాభాని బట్టి వీలైనంత వరకు సమాన జనాభాకి సమానమైనటువంటి సీట్లు ఉండేట్టుగా మీరు విభజించాలని చెప్పని రాజ్యాంగంలో పెట్టుకున్నాం. అది సహజమైనది. ఓకే సార్. ఏకగ్రీవంగా రాజ్యాంగ సభ ఆమోదించింది. దాన్ని మంచి ఉద్దేశంతో అయినా కూడా పెద్దగా ఆలోచించకుండా మార్పు తీసుకొచ్చాం. ఇందిరాగాంధీ గారి కాలంలో 76వ సంవత్సరంలో మార్పు తెచ్చాం. ఆ సవరణలో మిగతా విషయాలు అభ్యంతరకరమైనవి, నియంతృత్వానికి దారి తీసేవి, 42వ రాజ్యాంగ సవరణ. కానీ ఈ విషయం మీద ఎవరికి భేదాభిప్రాయం ఆనాడు పెద్దగా వ్యతిరేకత లేదు. దురుద్దేశంతో చేయలే, పెద్దగా ఆలోచన చేయలేదేమో కానీ దురుద్దేశంతో చేయలే. 50 ఏళ్ళు గడిచేసరికి ఏమైంది, సహజంగానే పట్టణాల్లో ఎక్కువ మంది జనాభా ఉంటారు, గ్రామాల నుంచి వలసపోయి ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో జనరల్ రేట్ కొంచెం ముందు తగ్గింది, కొన్ని రాష్ట్రాల్లో వెనక్కి తగ్గుతున్నది. కాబట్టి కొంత సమతూకం మారుతుంది. మారినప్పుడు సీట్లు కొందరికి పెరుగుతాయి, కొందరు తగ్గుతాయి. సహజంగానే మరి ఎవరికైనా కూడా ప్రాతినిధ్యం ఉన్నాలని కోరుకుంటుంది కదా, నా గొంతు వినిపించాలని కోరుకుంటాం, తప్పు కాదు. కానీ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నాం, అందరి ప్రయోజనాలను ఎట్లా మనం సమన్వయం చేయాలి. ఎందుకంటే ఓ ప్రాంతం వాళ్ళు జనాభా ప్రకారం నాకు సీట్లు రావాల్సిందే, ఇది ధర్మం అంటే అది దానిలో వాదన సాగు ఉంది. మరో ప్రాంతం వాళ్ళు మేము జనాభాని కాస్త అరికట్టగలిగాం కానీ మాకెలా తగ్గిస్తే అట్లాగా, దానిలోనే కొంత సాగు కనిపిస్తుంది. బస్తీ మీద సవాలనుకుంటే ఎంత గందరగోళం అవుతుంది. ఎలా సమన్వయం చేయాలో ఆలోచించాలి. కాబట్టి సమస్య లేదని నేను అంటాను. ఓకే సార్. ఈ సమస్యను గుర్తించే 2001లో నేనే దీనికి చొరవ తీసుకుని కేసీ శివరామకృష్ణన్ గారు అని చెప్పి నేను గతంలో ఈ దేశంలో ఈ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉండేవారు. ఓకే సార్. ఆయన నన్ను కలిపి జాతీయ స్థాయిలో ఒక సదస్సు నిర్వహించాం. ఆనాటి మన న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, ఎల్కే అద్వానీ గారితో సంప్రదించాం సుదీర్ఘంగా. ఎందుకంటే నన్ను ఉప ప్రధానమంత్రి దేశానికి ఆనాడు. మరి దేశంలో ఎన్నికల సంఘం, ఆనాడు ఎన్నికల సంఘంలో 3 సభ్యులు, ప్రధాన ఎన్నికలకు లింగో గారు వచ్చారు, మిగతా సభ్యులు వచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘాలు, వీరందరినీ కలిపి ఒక సదస్సు నిర్వహించాం. సమగ్రంగా చర్చ చేసాం. 5 అంశాలు వారి ముందు పెట్టాం ఆనాడు. ఒకటి, ఆనాడున్న పరిస్థితులు చాలా క్లిష్టమైనటువంటివి. ఏమైంది, ఒకటేమో వాజ్పేయి ప్రభుత్వం రాజకీయంగా అస్థిరంగా ఉన్నది, చాలా పార్టీల కలయిక. అప్పటికే 95లో ఎన్నికలు జరిగి
వాజ్పేయి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మళ్ళీ 99లో పడిపోయింది. మళ్ళీ 99 ఎన్నికలు జరిగినాయి. అప్పటికే 96, 98, 99 మూడేళ్ళలో 3 ఎన్నికలు జరిగినాయి. కాబట్టి మళ్ళీ ఇంకొక రచ్చ ఎందుకు, మళ్ళీ అస్థిరత్వం ఎందుకు అన్న వాదన ఒకటి. రెండోది 1998లో పొఖరన్ ఎక్స్ప్లోషన్ చేశాం మనం, అణు విస్ఫోటం. అప్పటిదాకా అణ్వాయుధాలు మాకు లేవన్నట్టుగానే ప్రవర్తించాం. ఆ తర్వాత అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటించబోయిన అణ్వాయుధాలు ఉన్నట్టుగా ప్రపంచం మొత్తానికి చాటి చెప్పినట్లు లెక్క. ఆ కారణంగా అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినాయి. మన దేశంలో పెట్టుబడులు రాకుండా, మనకి ఆర్థిక సాయం అందకుండా, మనకి సాంకేతిక సాయం అందకుండా అడ్డుపడ్డాయి. మన దేశానికి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాజ్పేయి గారి ప్రభుత్వంతో మేము నచ్చజెప్పాం. ఏమని, ఇప్పుడు దీనిలో ఈ పంచాయతీ తీసుకొస్తే దేశం నష్టపోతుంది, రాజకీయంగా అస్థిరత్వం వస్తుంది, రెండోది ఆర్థికంగా మరింత దేశం నష్టపోతుంది. కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేద్దాం, ఓ 25 ఏళ్ళు మళ్ళీ కొనసాగిద్దామని నేనే గట్టిగా ప్రతిపాదించాను. ఇప్పుడు ఆనాడు మేము అనుకున్నాం 25 ఏళ్ళకి రాజు ఎవడో తర్వాత చూసుకుందాంలే అని చెప్పాను. ఆనాడు ప్రతిపాదించి దీనికోసం పోరాడిన శివరామకృష్ణ గారు పోయారు మధ్యలో, నేను ఒక్కడే మీకు ఉన్నాను. 25 ఏళ్ళు ఎంత గిర్రుని తిరుగుతాయి నేను కూడా అనుకోవాలి. 25 ఏళ్ళు వేగంగా నడిచిపోయినాయి. ఏముంది, కాలం అనేది ఒకసారి మొదలెట్టాక ఆగదు, నడిచిపోయాను. కాబట్టి ఆనాడు పరిస్థితుల్లో ఆ పని చేశాం. రాజకీయ పరిస్థితులు కాస్త మారినాయి ఇప్పుడు ఈవేళ. కాబట్టి ఈవేళ ఉత్తరాది దక్షిణాది పుతురు పట్టడం తేడా రాకుండా ప్రయోజనాలు అలా కాపాడేది. కేవలం దక్షిణాది సమస్య కాదు, దక్షిణాది రాష్ట్రాలు మాత్రం అనుకుంటున్నాం. మీకు ఒరిస్సా రాష్ట్రంలో జనాభా అదుపులోకి వచ్చింది. నిజానికి మనకంటే ఒరిస్సా రాష్ట్రంలో జనాభా రేటు తక్కువ ఉన్నది. బెంగాల్లో అదుపులోకి వచ్చింది, మహారాష్ట్రలో అదుపులోకి వచ్చింది. కాకపోతే మహారాష్ట్రలో వలసల వల్ల జనాభా ఉంది, కానీ జనాభా రేటు తగ్గిపోయింది. కుటుంబ నియంత్రణ మనకంటే వాళ్ళు బాగా పాటించారు. మనం ఒక్కళ్ళు అనుకోవద్దు, ఇదంతా ఉత్తరం దక్షిణంగా మార్చబోకండి. అలాగే పంజాబ్లో అదుపులోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో అదుపులోకి వచ్చింది. ఇటీవల కాలంలో గుజరాత్లో అదుపులోకి వచ్చింది. ఇటీవల కాలంలో హిందీ రాష్ట్రాల్లో కూడా అదుపులోకి వస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అదుపులోకి వచ్చింది. 2.1 కంటే, అంటే ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో 2.1 పిల్లల్ని సగటున కంటే, ఒక మనిషి 2.1 కనరు సగటు. ఓకే సార్. కొందరు ఒకళ్ళు ఉంటారు, కొందరు ఇద్దరు ఉంటారు, కొందరు ముగ్గురు ఉంటారు. మొత్తం సగటు 2.1 ఉంటే కొంతకాలం పోయాక స్థిరమైన జనాభా ఉంటుంది. 2.1 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతూ ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే కొంతకాలం పోయాక క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. మనకి దేశం మొత్తం ఇవాళ 1.94 స్థాయిలో ఉన్నది. అంటే దేశం మొత్తంలో కొంతకాలం జనాభా పెరుగుతూ ఉంటుంది, కొంతకాలం పోయాక స్థిరంగా ఉంటుంది, ఆ తర్వాత క్రమక్రమంగా నెమ్మదిగా తగ్గడం మొదలెడుతుంది. దేశం ఆ పరిస్థితిలో ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలు, ఒక 3 రాష్ట్రాలు మినహాయిస్తే ఆ పరిస్థితిలో ఉన్నాయి. 3 రాష్ట్రాలు ఇంకా కొంచెం పెరుగుతుంది. అవి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. కానీ ఆ రాష్ట్రాల్లో కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. మన దేశంలో ఒక మంచి గొప్ప విజయం ఏంటంటే సాధించింది మనం, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో, గ్రామీణ పట్టణం తేడా లేకుండా, డబ్బు ఉందా లేదా తేడా లేకుండా, అన్ని భాషల్లో జననాల రేటు తగ్గుతుంది, జనాభా అదుపులోకి వస్తుంది. కాకపోతే కొంచెం వెనక ముందు ఉన్నాయి. ఇంకో 5-10 ఏళ్లలో మిగతా దేశంలో ఈ 3 రాష్ట్రాలు కూడా తగ్గిపోతాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈ 3 మిగిలినవి. కాబట్టి మనం గొప్ప విజయాన్ని సాధించాం జనాభా నియంత్రణలో. ఈ గొప్ప విజయం నోట్లోంచి మనం ఇప్పుడు ఓటమిని లాక్కోవక్కర్లా. దీనికి ఈ విజయానికి మనం సంబరపడి గర్వపడి, ఇప్పుడు దీనివల్ల 50 ఏళ్ళుగా వచ్చినటువంటి చిన్న సమతూకం దెబ్బతినడం చేత జనాభా ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిద్దాం. అందరి ప్రజలను కాపాడే రీతిలో, ఫెడరల్ వ్యవస్థను బలపరిచే రీతిలో, అప్పుడు పరిష్కారాలు తెలుస్తాయి. సార్, ఐఎమ్ సారీ టు ఆస్క్, మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. బ్యూరోక్రసీలో ఎక్కువగా ఈ ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. అంటే దక్షిణాదిగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ను ఉత్తరాది బ్యూరోక్రాట్లు తొక్కేస్తూ ఉంటారు, లేకపోతే అధికారం ఎక్కువగా చలాయించడానికి ప్రమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి దాంట్లోంచే ఈ రాజకీయ ఆరోపణ కూడా పుట్టింది. నిజంగా అలా ఉంటుందా సార్? ఇప్పుడు అధికార యంత్రాంగం తీసుకున్నట్లయితే ఒక నిబంధన ఏమిటంటే, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఇప్పుడు కూడా దాదాపు 3వ వంతు మంది జాతీయ స్థాయిలో పనిచేస్తారు సార్. వీరంతా రాష్ట్రాల నుంచి పోయేవాళ్ళే. ఉన్నతాధికారులు, యూనియన్ ప్రభుత్వం అధికారులు ప్రత్యేకంగా సెంట్రల్ సర్వీస్ అని పేరుతూ ఉంటారు. రైల్వేస్ కానీ, మరొకటి కానీ, కొన్ని అకౌంట్స్, ఆడిట్స్ ఒక రకరకాలు ఉంటాయి. అదే ఆల్ ఇండియా సర్వీస్, అఖిల భారత సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇండియన్ పోలీస్ సర్వీస్, మన
ఫారెస్ట్ సర్వీస్ కానీ, ఇవి దేశం మొత్తానికి చెందిన వాళ్ళు. ఏ రాష్ట్రానికి వాళ్ళని కేటాయిస్తే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వారు కనుక జాతీయ స్థాయిలో పనిచేయడానికి సిద్ధపడినట్టయితే వాళ్ళ నుంచే జాతీయ స్థాయిలో కీలక పదవుల్లో నియమిస్తారు. మరి ప్రతి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి సగం మంది ఉంటారు. అంటే దీనిలో ఉత్తరం దక్షిణం అన్న తేడా ఏం పెద్దగా ఉండదు మనం అనుకుంటాం. కానీ నిజానికి దక్షిణ భారతదేశంలో జనాభాతో పోలిస్తే అధికారుల సంఖ్య పూర్వం ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడి నుంచి ఎక్కువ మంది తయారయ్యేవాళ్ళు. ఇటీవల కాలంలో ఒరిస్సా నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఎక్కువ వస్తూ ఉంటారు. మరి కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తాయి. కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర చాలా కొద్ది మంది ఐఏఎస్ అధికారులు వెళ్తారు అక్కడికి. గుజరాత్ చాలా కొద్ది మందే వెళుతుంటారు. అంటే దీనిలో ఈ ప్రాంతాల కారణంగా తొక్కేయటము ఇవన్నీ కూడా, ఈ భాష అంతా కూడా చాలా 1000 ఏళ్ల క్రితం భాష, ఫ్యూడల్ భాష. అలాంటిదేమి ఉండదు. సార్, ఇప్పుడు ఈ డీలిమిటేషన్పై ఉన్నటువంటి అపోహలు లేకపోతే ఇంకెన్నో తొలగిపోవాలంటే కన్సెసస్ వల్ల ఈ పరిష్కారం దొరికేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? బికాజ్ అసలు కన్సెన్సస్ కాకుండా పరిష్కారం లేదు. మనది ఒక ఫెడరల్ వ్యవస్థ. మనం ఈ దేశంలో ఇందాక జనాభా విషయం చెప్పాను సార్. ఫెడరల్ వ్యవస్థ విషయంలో అద్భుత విజయాలు సాధించాం మనం. 40 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారు కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం, 42 ఏళ్ల క్రితం 83లో వచ్చారు ముఖ్యమంత్రిగా. ఆయన అపారమైన ప్రజాబలంతో ముఖ్యమంత్రి అయితే 84లో ఢిల్లీలో కలం పోటుతో చిటికేసి తీసి పారేశారు. మీరు ఇక్కడ ఏ పరిశ్రమ కావాలన్నా, ఒక పోర్టు కావాలన్నా, ఎయిర్పోర్ట్ కావాలన్నా, మరొకటి కావాలన్నా ఢిల్లీ వాడి అనుమతి కావాలి, మనం లభించాలి. ఏ చిన్న పని కావాలన్నా వాడి నుంచి డబ్బులు ప్రత్యేకంగా మంజూరు కావాలి, ప్రణాళికా సంఘం వారి ఆమోదం కావాలి. పేరుకి రాష్ట్రాలే తప్ప రాష్ట్రాలను నిర్వీర్యం చేసేశారు. ఇవాళ కాదు. ఈవేళ మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజల భవిష్యత్తు రాష్ట్రాల చేతుల్లో ఉన్నది. జాతీయ స్థాయి రోజు మనం ప్రచారం కోసం మాట్లాడుకుంటున్నాం, టీవీ కెమెరాలు, పత్రికలు ఏదో మాట్లాడుకుంటున్నాం తప్పితే రాష్ట్ర భవిష్యత్తు, నేను ఈ మాట నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, ఈవేళ కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కేవలం రాష్ట్రం చేతుల్లో, రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నది. విద్య కావాలి, పూర్తిగా రాష్ట్రం చేతుల్లో ఉన్నది. మంచి విద్య అందుతుందా లేదా, రాష్ట్రం చేతుల్లో ఉన్నది. మంచి విద్య అందకపోతే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. విద్య కోసం అని చెప్పని మన తెలంగాణ బడ్జెట్లో 27,000 కోట్లు చూపెట్టారు. మిగతా ఈ రెసిడెన్షియల్ పాఠశాల, గురుకుల పాఠశాలలు ఇవన్నీ కలిపితే, మిగతా డబ్బులు కలిపితే బస్సు 35,000 కోట్లు ఖర్చు అవుతూ ఉంటుంది. పట్టుమని 25 లక్షల మంది కూడా పిల్లలు లేరు గవర్నమెంట్ స్కూళ్ళలో. అంటే ఒక్కొక్క బిడ్డ మీద 1,20,000, 1,25,000 ఖర్చు పెడుతున్నారు. ఈ విద్య అందుతుంది, పట్టకొస్తే అక్షరముక్క రావట్లా 180 మందికి. పూర్తిగా రాష్ట్రం చేతుల్లో ఉంది. ఆరోగ్యం ఉందా లేదా, పూర్తిగా రాష్ట్రం చేతుల్లో ఉంది. అది పూర్తిగా రాష్ట్రం సబ్జెక్ట్. ఓకే సార్. రోడ్లు బాగున్నాయా లేదా, ట్రాఫిక్ ఎట్లా ఉందా హైదరాబాద్లో, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందా లేదా, కోర్టుల్లో సకాలంలో తీర్పులు ఇవ్వగలుగుతున్నారా లేదా, సమన్యాయం అందుతోందా లేదా, ప్రతి ఒక్కటి మంచినీళ్ళు మురుగునీళ్ళు కలుస్తున్నాయా, హైదరాబాద్కి ఇంతంత నీళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నాం, ఆ నీళ్ళన్నీ ప్రజలకు అందుతున్నాయి, మూసిలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ రాష్ట్రం చేతుల్లో ఉన్నాయి. మనం చాలా ఎక్కువగా ఢిల్లీ గురించి ఆలోచిస్తున్నాం. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నది. కొన్ని ఉమ్మడి అంశాలు జాతీయ స్థాయిలో అనివార్యం. దేశ రక్షణ అనివార్యం. మౌలికమైన ఆర్థిక విధానం, దేశాన్ని ఆర్థిక భద్రతను కాపాడడం కోసం జాతీయ రహదారులు, కొన్ని అంశాలు సహజంగా జాతీయ స్థాయిలో ఉంటాయి. అందుకే మనందరూ మన చుట్టూ, మన ఎంత ఢిల్లీ చుట్టూ మన మనసు తిరుగుతోంది. దాని నుంచి ఈ క్షేత్రం చుట్టూ తిరగాలి. మన స్థానిక ప్రభుత్వాలు, మన పంచాయతీలు, మన మున్సిపాలిటీలు, మన రాష్ట్రాలు, మన జిల్లాలు, దాటిని పెంచడం ఎట్లాగా. చైనాను తీసుకోండి. చైనాలో 100 రూపాయలు ప్రభుత్వం మొత్తం చైనా దేశంలో ఖర్చు పెడితే 51 రూపాయలు స్థానిక ప్రభుత్వాల్లో ఖర్చు అవుతుంది. 3వ అంచె. ఓకే సార్. 51 రూపాయలు. దాదాపుగా 30 రూపాయలు రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. 20 రూపాయలు మాత్రమే, 19-20 రూపాయలు మాత్రమే జాతీయ స్థాయిలో ఖర్చు అవుతుంది. మనకి రాష్ట్రాల్లో ఖర్చు అయితే ఎంత తెలుసా? 63%. 63%. స్థానిక ప్రభుత్వాలు ఎంతో తెలుసా? 3%. ప్రపంచంలో మరెక్కడా రాష్ట్రాల వాటా ఇంత ఎక్కువ లేదు. ప్రపంచంలో మరెక్కడా స్థానిక ప్రభుత్వాల వాటా ఇంత తక్కువ లేదు. కాబట్టి మనం ఈ దేశంలో మౌలికమైన పోరాటం ఢిల్లీకి రాష్ట్రాలకు మధ్య కదా, అది అయిపోయింది. ఆ పోరాటం అయిపోయింది. రాష్ట్రాలకి స్థానిక ప్రభుత్వాలకు మధ్య మౌలికమైన పోరాటం. కాబట్టి ఇవన్నీ ఊరికే ఏదో రాజకీయ చర్చలు తప్ప దీనిలో సమస్య లేదని అంటలో ఉంది. ఖచ్చితంగా ప్రాతినిధ్యం కీలకమైన అంశం. సహజంగానే మనకు కొంత భావాలు ఉంటాయి, కానీ సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే
ఈ ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే ఫెడరల్ వ్యవస్థ అంత దారుణంగా ఢిల్లీ చేతుల్లో బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈవేళ రాష్ట్రాలు పూర్తిగా స్వయం సమృద్ధమయ్యి రాష్ట్రాలకు పూర్తిగా స్వేచ్ఛ ఉండి పరిపాలన అంతా వాళ్ళ చేతుల్లో ఉండి రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేటువంటి అవకాశం అధికారం ప్రస్తుతం రాష్ట్రాలకు ఉన్నాయి. కాబట్టి గొప్ప విజయాన్ని సాధించాం. ఇది ఒక చిన్న సమస్య. ప్రపంచంలో ఎక్కడ ఇన్ని భాషలు ఉన్న దేశం లేదు. ఆయన అన్నింటినీ కల్పించింది ఈ దేశంలో రాజకీయ నాయకత్వం అన్ని పార్టీలు కలిసి. ప్రపంచంలో ఎక్కడ ఇన్ని కులాలు వర్గాలు మతాలు లేవు. ఆయన అందరినీ కల్పించగలిగాం ఈ దేశంలో. ఎన్నో విషయాల్లో ఏకాభిప్రాయాన్ని సాధించగలిగాం. ఇది ఒక చిక్కు సమస్య. తేలిగ్గా పరిష్కరించగలం మంచి మనసు ఉంటే. అంతేగాని బస్తీ మే సవాల్ మా ఊరు పేట్రియాటిజం నాకు, నా కులం పేట్రియాటిజం నాకు, ఇలా అనుకుంటే రాదు. ఇవన్నీ కూడా చాలా, నేను ఎవరిని అవమానించాలని చెప్పడం లేదు. ఇది చాలా చౌకబారైనటువంటి రాజకీయం. నా కులానికి అయిపోతే అంత తెలుస్తానంటే చాలా తేలిక. పనికి మాలిన వాడు కూడా ఆ మాట చెప్పేసి పెద్ద నాయకుడు కావచ్చు. దానికి తెలివితేటలక్కర్లా, చిత్తశుద్ధి అక్కర్లా. అందరినీ కల్పించి అందరినీ పెంచడం ఉంది అక్కడ కష్టం ఉంది. ఏదైనా కష్టం అక్కడ ఉంది. కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు. మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కి మరి విభజన చట్టం ప్రకారం సరిగ్గా రావటం లేదు అని చెప్పిన ఆరోపణలు వచ్చినప్పుడు నేను జాతీయ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశాను. కానీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి గుడ్డిగా నాకేమన్నట్టు నా మాట కాబట్టి పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లో బాగుందనేవాడు 2 రోజుల పాటు దేశం పట్టించుకుని కాదు. ఏం చేశాం మేము, జాతీయ స్థాయి నిపుణులను దానిలో పెట్టాను. ఓకే సార్. తెలుగు వాళ్ళతో పాటు వైకే అలగ్ ఆయన గుజరాత్కి చెందినవాడు. జాతీయ స్థాయిలో మంత్రిగా పనిచేశాడు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. గొప్ప ఆర్థికవేత్త. ఆయన పెట్టాను అధ్యక్షుడిగా. అట్లాగే తమిళనాడు నుంచి షణ్ముఖం గారు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ స్టడీస్ డైరెక్టర్, ఆయన పెట్టాను. అలాగే ఉత్తరాదిన మరి కర్ణాటక నుంచి గోవిందరావు గారు 10వ ఆర్థిక సంఘం సభ్యులు, 14వ ఆర్థిక సంఘం సభ్యులు, ఆయన పెట్టాను. ఉత్తరాది నుంచి ప్రొఫెసర్ శర్మ గారు 15వ ఆర్థిక సంఘం సభ్యులు, ఆయన పెట్టాను. వాళ్ళందరూ చూసి చెప్పాలి ఇది ధర్మం అని చెప్పాను. అంతేగాని మీకు మీరు ధర్మం అనుకుంటే ఇంకో స్టార్ట్ వాడు ధర్మం అనుకుంటాడు. కర్ణాటక పోతే కర్ణాటక నీళ్ళు తుంగభద్ర నీళ్లు కావాలి. కర్ణాటకలో రాజకీయ వాళ్ళు ఏమంటారు, ఒక్క చుక్క రాయలసీమ కలడానికి వెళ్ళదు అంటాడు. రాయలసీమ నాయకుడు అంటాడు మొత్తం నీళ్ళు రాకపోతే అంత తెలుస్తానంటాడు. వీళ్ళు పెద్ద తెలివితేటలు ఒక్కర్లా. ఇద్దరు ప్రయోజనాన్ని సమన్వయం చేయాలి. సార్, కారణాలు ఏవైనా కావచ్చు, సందర్భాలు ఏవైనా కావచ్చు, కేంద్రం నియంతలాగా వ్యవహరిస్తోంది, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, వ్యతిరేకంగా అనేటువంటిది ఒకనాటి కామెంట్. ఈ డీలిమిటేషన్ వేదికగా వచ్చినటువంటి ఇంకొక కామెంట్ ఏంటి అంటే, ఇది డీలిమిటేషన్ కాదు, లిమిటేషన్, దిస్ ఈజ్ వెండెట్టా పాలిటిక్స్ అనేటువంటిది ఇంకొక కామెంట్. సో డీలిమిటేషన్ లాంటి ఒక సమస్యనో లేకపోతే మీరు చెప్పినట్లు కూర్చుంటే పరిష్కరించగలిగిన ఒక సమస్యను ముందు పెట్టి రాష్ట్రాలు, పాలకులు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇదంతా తీసుకొస్తున్నారా సార్? అంత పరుషమైన మాటలు నేను అన్నాం. కానీ ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నప్పుడు ఓటును ఆకర్షించాలి, ఓటర్లను కాస్త ఆవేశపరచాలి. చాలా తేలికేంటి, అరే మన ఊరికి అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు పూర్వకాలం మా ఊరు కృష్ణకి కొంచెం 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది సార్. ఆ రోజుల్లో ఏమనుకున్నాడు, వరదలు చాలా అరుదుగా వచ్చేవి. ఏమైనా వరదలు వచ్చినప్పుడు ఏమనుకున్న వాళ్ళు, మాకు వరద రాకుండా ఇంకో చోట గట్టి తగ్గొట్టేస్తే వాడు పోతాడు, మనం సేఫ్ జోన్లో ఉండాలి. అంటే ఇది మానవ సహజం. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే అవును సార్, చిన్నది కానీ పెద్దది కానీ దాంతో ఏంటి ఆ ఊరు పెట్టినట్టు వచ్చేస్తుంది. మా ఊరిని కాపాడుకోవాలంటే ఏదైనా చేస్తానని చెప్పని, అది చాలా ధర్మం అనుకుంటున్నాం. కాదు, అందరినీ కలిపి కాపాడుకునేట్లనే ధర్మం. ఇవంతా ఏంటి ట్రైబల్ తత్వం. ఇది ట్రైబల్ సమాజంలో ఈ తెగకి ఆ తెక్కే పడదు. వాడి బతితే వీడు చేస్తాడు, ఇది బతితే వాడు చేస్తాడు. దాని నుంచి వచ్చిన ఆలోచనలు అయితే రాజకీయంగా జనాన్ని ప్రభావ పెట్టాలి. మనసులో అప్పుడు ఎప్పుడు దాని ఏమవుతుంది, నిజంగా మీరు నమ్మటం మొదలెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 ప్రాంతాల్లో కూడా బలంగా నమ్మారు కదా 2 పక్కల. అవును సార్. సమైక్యాంధ్ర లేకపోతే మునిగిపోతుందని అక్కడ నమ్మారు. తెలంగాణ వస్తే అద్భుతం ఇక్కడ నమ్మారు. ఆ నమ్మినప్పుడు నమ్మకం వెనక ఆధారాలు లేకపోవచ్చు, కానీ బలమైన నమ్మిక మనలో ఉన్నప్పుడు మనకు చాలా బలంగా అనిపిస్తుంది. కానీ కొంచెం హేతుబద్ధంగా ఆలోచిస్తే ఇదంత గొప్ప విషయం కదా, అంత ఆవేశపడక్కర్లేదని అర్థమవుతుంది. అందుకే నేను ఆనాడు వాదించాను, తెలంగాణ వస్తే ఉపద్రవం రాదు, తెలంగాణ వస్తే అద్భుతం జరగదు. ఇవాళ ఈ మాట కాదని 2 ప్రాంతాల్లో ఎవరైనా చెప్పనండి నాకు. ఆనాడు ఇది నా మాట ఒప్పుకున్న వాళ్ళు ఒక్కడిని చూపెట్టండి మీరు. కాబట్టి ఇది చాలా తేలిక. సమాజంలో ఏదో రూపంలో నా వర్గం, నా కులం, నా మతం, నా ప్రాంతం, ఆ ప్రాంతానికి గొప్ప పని చేస్తున్నాను, నా వర్గాన్ని కాపాడుకుంటున్నాను, నేను ప్రజల కోసం అద్భుతమైన సేవ చేస్తున్నాను భావించడం చాలా తేలిక.
అందరినీ కలిపి అందరి ప్రయోజనాలను సమన్వయం చేయడం అక్కడ నిజమైన నైపుణ్యం, నాయకత్వం, దూరదృష్టి కావాలి. సార్, ఐ కన్క్లూడ్ విత్ వన్ క్వశ్చన్ సార్. సార్, ఈ దేశంలో న్యాయం గెలుస్తుందన్న మాటే కానీ గెలిచేదంతా న్యాయం కాదని రాశాడు శ్రీశ్రీ. ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ విషయంలో పట్టాభికి వెళ్ళినటువంటి నోట్ల కట్టలైనా, ఈరోజు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో బర్న్ అనేటువంటి నోట్ల కట్టలైనా కూడా వాట్స్ హ్యాపనింగ్ సార్? ఎందుకంటే ఆయన్ని తీసుకువెళ్ళి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ న్యాయమూర్తి మాకు వద్దు అని చెప్పి లాయర్లు ధర్నా చేసినటువంటి ఘటన. వాట్స్ హ్యాపనింగ్ ఇన్ జ్యుడిషియరీ? ఈ పరిణామాన్ని మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఖచ్చితంగా మంచి విషయం. ఎందుకంటే నేను మొదటి నుంచి చాలా బహిరంగ వాదిస్తున్న కొద్ది మందిలోనే ఒకండి, ఈవేళ 25-30 ఏళ్ళ నుంచి సార్. ఒక ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ, అధికారం అన్న ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎవరు కూడా దైవాంశ సంభూతులు కాదు, ఎవరు స్వయంభూలు కాదు. ఈ ప్రజలు ఓటు ద్వారా తమ మీద తమకున్న అధికారాన్ని, తమ స్వేచ్ఛని కొంతమేరకు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులకు బదిలీ చేస్తున్నారు. ఆ ఎన్నికైన ప్రతినిధుల నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి. ఏ సంస్థ దేశంలో ఉన్న కొన్ని సంస్థలు పనిచేయాలి స్వతంత్ర, న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ స్వతంత్రంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. సిఏజీ స్వతంత్రంగా ఉండాలి. ఇలా స్వతంత్రంగా పనిచేయాలి. కానీ స్వతంత్రంగా పనిచేయడం వేరు, ప్రజలతో సంబంధం లేకుండా, జవాబుదారీ లేకుండా విశృంఖలంగా ఉండడం వేరు. కాబట్టి ప్రతి సంస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టులతో సహా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకి జవాబుదారీగా ఉండాలి సార్. మన దేశంలో అది దెబ్బతిన్నది. న్యాయమూర్తుల నియామకం మా ఇష్టం, మేము చేసుకుంటాం, మీరు మధ్యలో. న్యాయశాఖ మంత్రి న్యాయమూర్తి నియామకంలో కలోజంలో అంటే అదేదో రాజకీయ జోక్యం, వాళ్ళ దేశాన్ని దోచుకుంటారన్న భావాన్ని కలగజేశారు. ఇంతకంటే వితండవాదన మరొకటి లేదు. ఇంతకంటే పరుషంగా మాట్లాడితే మర్యాద ఉండదని పరుషంగా మాట్లాడలా సార్. నేను తీవ్రంగా బహిరంగంగా వ్యతిరేకించాను, ఇవాళ కాదు. ఆ కారణంగానే ఆనాడే ప్రజాస్వామ్యపీఠం ఒక కమిటీని, అత్యద్భుతమైన స్థాయి న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేశాం. ఎవరు? జస్టిస్ వెంకటాచలయ్య గారు, ఇప్పటికి కూడా బతుకున్నారు, మాజీ ప్రధాన న్యాయమూర్తి. న్యాయ వ్యవస్థలో ఎవరైనా అడగండి, నిఖార్సైన మనిషి, విలువలతో కూడిన మనిషి, పాండిత్యం ఉన్న మనిషి. రెండో ఆయన జస్టిస్ జేఎస్ వర్మ, చనిపోయారు. నిజాయితీకి నిర్భీతికి మారుపోయినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆయన. ఆయనే ఈ జడ్జీల కేసుల్లో నియామకం కలోజం పెట్టాలని తీర్పిచ్చింది ఆయనే. అది పొరపాటున ఆయన తర్వాత గుర్తించారు. మూడో ఆయన జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్. ఈ దేశంలో ఆయన భావాలతో మీరు అంగీకరించకపోవచ్చు, నిజాయితీ కానీ నిర్భీతి కానీ గత 50 ఏళ్ల చరిత్రలో ఆయన కొట్టిన వాళ్ళు లేరు. ఈ ముగ్గురితో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. సార్, న్యాయమూర్తుల నియామకం ఇప్పుడు జరుగుతున్నది సరైనది కాదు, ఇది అప్రజాస్వామికమైనది, న్యాయ వ్యవస్థకి చెరుపు చేస్తుంది, ప్రజాస్వామ్యం చెరుపు చేస్తుంది అని చెప్పంటే ఆ ముగ్గురు కలిసి ఒక నివేదిక తయారు చేస్తారు. ప్రతి నేపథ్యంలో కూడా ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారిని, ఆనాడు ఎన్ఏసీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి, ఆనాడు ఈ న్యాయశాఖ మంత్రులు మారారు, ప్రతి న్యాయశాఖ మంత్రికి, ప్రతిపక్షంలో ఆనాడు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారికి, ఎల్కే అద్వానీ గారికి, ఇతర పెద్దలకి ప్రతి క్షణం ఏది రహస్యంగా చేయాలి. పబ్లిసిటీ ఎప్పుడు లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు. కానీ కీలకమైన వ్యక్తులు వారందరూ విశ్వాసంలో తీసుకుని ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా వారి ముందు పెట్టాం. దాని పర్యవసానంగానే 99వ రాజ్యాంగ సవరణ వచ్చింది. ఓకే సార్. జాతీయ జ్యుడిషియల్ కమిషన్. సుప్రీంకోర్టు ఏం చేసింది? నా బట్టను కొట్టిపారేసింది. అది పూర్తిగా తప్పు. నేను బహిరంగంగా చెప్పాను, ఇది పూర్తిగా తప్పు అయినటువంటి, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకమైనది. కాకపోతే ప్రజల మనసుల్లో ఏమంది, రాజకీయంలో ఉన్నంత దొంగలు, కోర్టులో ఉన్నంత గొప్పవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తే ఏదైనా పరిష్కారం అయిపోతుంది. ఇది చాలా తప్పని ఆనాడు వాదించాను, ఈనాడు వాదిస్తున్నాను. ఏ ఒక్కడు దేవుడు కాదు, న్యాయ వ్యవస్థలో ఉన్నాడు దేవుడు కాదు, అధికారం గొప్పవాడు కాదు, రాజకీయంలో ఉన్నాడు దేవుడు కాదు. ప్రతి వాళ్ళకి పరిమితులు ఉన్నాయి, ప్రతి వాళ్ళు జవాబుదారీగా ఉండాలి, వ్యవస్థలో ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు ఉండాలని మొట్టమొదటి నుంచి వాదిస్తున్నాను నేను. కానీ మన దేశంలో ఉన్న పరిస్థితులు రాజకీయాన్ని బూతులు తిట్టడము, న్యాయ వ్యవస్థను నెత్తిన పెట్టుకోవడం ఒక అలవాటు అయిపోయింది. దాని పర్యవసానం ఇవాళ మనం చూస్తుంది. నియామకం ఎవరు చేశారండి వీళ్ళని? ఈ 50 కోట్లు బయటపడ్డ న్యాయమూర్తిని, ఆ న్యాయమూర్తి అనే పదం వాడకూడదు, దానికి న్యాయమూర్తి ఏదో మరి ఆ పదవిలో ఉన్న ఆయన ఎవడండి నియమించింది?
ప్రధానమంత్రి నియమించారా? న్యాయశాఖ మంత్రి నియమించారా? మీ కాలేజం కాదు. 2, తీసేయడానికి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఆనాడు కృష్ణయ్య గారు వాదించారు, ఆ కమిటీలో కూడా వాదించారు, నేనే ఆయన వారించాను. ఇది మిగతా వాళ్ళు ఒప్పుకోరండి, ప్రస్తుతానికి ఆపండి. ఆయన ఏమన్నారంటే, జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఎట్లా ఏర్పాటు చేశామో ఉన్నత న్యాయమూర్తుల నియామకానికి, వాళ్లే ఇలాంటి కేసుల్లో వెంటనే వేగంగా ఒక విచారణ జరిపించి వాళ్లే ఫలానా వాడు ఈ కారణంగా రుజువైంది, వాడి పదవి అర్హుడు కాదని చెప్తే వాడి పదవి పోయి ఏర్పాటు చేయాలి. లేకపోతే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ద్వారా 3/2 మంది తీసేసే ఏర్పాటు ఉన్నా కూడా ఈ దేశంలో ఒక్కసారి కూడా పని జరగల. ఒక్క న్యాయమూర్తిని కూడా తొలగించాల మనం. కాబట్టి ఏమవుతుంది, ఒక్కసారి హైకోర్టు జడ్జిని అయితేనా ఇంకెవ్వరు నిర్ణయం చేయడం దేవుణ్ణి. ఎందుకంటే ఈ దేశంలో పార్లమెంట్ కలిసి రాదు. ఓ పార్టీ ఎడ్డమంటే మరో పార్టీ తెడ్డమంటుంది, ఏనాడు కలిసి రావు. కాబట్టి నన్ను ఎవడు ఏం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ న్యాయ వ్యవస్థలో ఉన్నది. నియామకాల సరైన వాళ్ళని పెడుతున్నారని గ్యారంటీ లేదు. సాక్ష్యాలు చెప్తున్నాను, నేను చెప్పక్కర్లేదు. కొందరు మంచి వాళ్ళు వస్తున్నారు, నేను కాదంటలే. కొందరు నిజాయితీ పరులు, ధర్మపరులు ఉన్నారు. కానీ అందరూ అట్లా ఉన్నారని న్యాయమూర్తులు కూడా చెప్పలేరు. న్యాయమూర్తులు కూడా ఆ మాట చెప్పలేరు. 2, ఏమైనా పొరపాటు జరిగితే తొలగించడానిక పార్లమెంటు తన కాడి తాను చేతులు తాను కట్టేసుకున్నారు. వేరే మార్గం లేకుండా పోయింది. 3వది, ఇంకో ప్రతిపాదన ఆనాడు తీసుకొచ్చాం, జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్. దాన్ని మొట్టమొదటి ప్రతిపాదించిన వారు ప్రధాన న్యాయమూర్తిగా జేఎస్ వర్మ గారు. దాన్నే ఈ కమిటీ కూడా ప్రతిపాదించింది. ఇలాంటి కేసులుంటే వెంటనే న్యాయమూర్తులే విచారణ జరిపేట, ఒక చట్టబద్ధంగా విచారణ జరిపే ఏర్పాటు చేసి వాళ్ళు పార్లమెంట్కి నివేదిస్తారు. ఇప్పుడు పార్లమెంట్ కనీసం గట్టిగా కనుక న్యాయమూర్తులే పూనుకుని వీళ్ళు పనికిరాడని చెప్పంటే పార్లమెంట్ పట్టించుకుని రాస్తూ ఆ ఏర్పాటు చేశాం. ఇంతవరకు ఆ చట్టం తీసుకొచ్చారా? లేదు. కాబట్టి ఈవేళ ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నాం. 50 కోట్ల రూపాయలు బయటపడితే కూడా మనం ఆ న్యాయమూర్తిని పదవిలోంచి తొలగించలేని దుస్థితిలో ఉన్నాము అంటే ఈ ప్రజాస్వామ్యము, ఈ న్యాయ వ్యవస్థ, ఈ రాజ్యాంగం పట్ల గౌరవం చాలా ప్రమాదంలో పడతాయి. కాబట్టి తక్షణం పార్లమెంటు ప్రత్యేక సమావేశం పెట్టి ఈ న్యాయమూర్తిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించి, మొట్టమొదటి తొలగింపోతుంది దేశంలో. ఒక పూర్వం ప్రయత్నం జరిగింది కానీ ఆపేశారు. ఓకే సార్. జస్టిస్ రామస్వామి కేసులో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా పార్లమెంట్కి వచ్చింది. అది పార్లమెంట్లో ఆ నరసింహారావు గారే వివిధ కారణాల వల్ల తన పార్టీ వారిని రావద్దని చెప్పని, కోరం లేదని చెప్పని దాన్ని బిగిపోయేట్టు చేశారు. ఓకే సార్. 5 అయిపోయింది. ఈవేళ జరగకుండా ఈ న్యాయమూర్తిని తక్షణం తొలగించి మొట్టమొదటి చేయాల్సిన పని, న్యాయమూర్తులైనా మరొకళ్ళైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దేశ ప్రజల సార్వభౌమత్వానికి ప్రత్యేకగా ఉన్న పార్లమెంటు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత నిర్వహిస్తున్న విశ్వాసాన్ని కలిగించాలి. ఆ తర్వాత ఈ జాతీయ జ్యుడిషియల్ కమిషన్ మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 99వ రాజ్యాంగ సన్నివేశంలో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య విరుద్ధం. కాకపోతే అంతర్యుద్ధం వస్తుంది కాబట్టి నేను అలాంటి వాళ్ళమే పార్టీలకు సలహా ఇచ్చాం. సార్, పార్లమెంట్లో ఏకాభిప్రాయం లేకపోతే వదిలేద్దాం, ప్రస్తుతం ఇంకో 10 ఏళ్ళు నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది, జనానికి తెలుస్తుంది. ఇవాళ జరగబోయేది ఆనాడు ఊహించాను. కరెక్ట్గా జరిగింది. ప్రజలకు అర్థమైనాడు చూద్దాం అని చెప్పాను. లేకపోతే 99వ సవరణ వచ్చింది కేవలం FDR లోక్సత్తా ప్రమేయం వల్ల, ఈ న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక వల్ల. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆనాడు కృష్ణయ్య గారు ఆయన శారీరకమైన ఆరోగ్య కారణాలుగా ఆయన రాలేకపోయినారు. మిగతా 2 ప్రధాన న్యాయమూర్తులు, నేను ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసాం అన్నాడు. జస్టిస్ వెంకటాచార్య గారు, జస్టిస్ జేఎస్ వర్మ గారు. వారికి వివరించి దాని ప్రాతిపదికన వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే ప్రతిపాదనని చట్టంగా చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అది ఊహించి నేను ముందుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాశాను, సవివరంగా ఈ మొత్తం సమాచారం అంతా పంపించి, మీరు పొరపాటు చేయబోకండి, కోర్టు విశ్వసనీయత చాలా ముఖ్యం. మీరు సొంత ప్రయోజనాల కోసం చేసుకుంటారన్న భావం కలిగితే దేశం నష్టపోతుంది, కోర్టు నష్టపోతుందని చెప్పాను. కానీ ఏదో దుగుడుగా కొట్టేశారు. అది ఊహించి నేను పార్టీ నాయకులందరికీ రాశాను, ఒకవేళ సుప్రీంకోర్టు కనుక తప్పు తీర్పు ఇచ్చినట్టయితే ఈ కేసులో పార్టీలకు అతీతంగా పార్లమెంట్ ఏకం కావాలి, పార్లమెంటు సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యం, గౌరవాన్ని నిలపాలని చెప్పాను. సోనియా గాంధీ గారు స్వయంగా నాకు ఉత్తరం రాశారు ఆయన సంతకంతో. మేమే ప్రతిపాదించామని జయప్రకాష్ గారు, ఒకవేళ సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పిస్తే మేము నిలబడి మళ్ళీ దానికోసం పోరాడతామని చెప్పన్నారు. కానీ ఎన్నికలు కాగానే భయం వేసి వెనక్కి దారిపోయారు. ఎందుకంటే ప్రజల్లో కోర్టులు అంతా ధర్మము, రాజకీయం అంతా దుర్మార్గం అన్న భావన బాగా ఉన్నది. ఓకే సార్. మనందరి మనసులో మామూలుగా ఇంట్లో మాట్లాడినప్పుడు కూడా కోర్టులో అయితే న్యాయం జరుగుతుంది, రాజకీయం దొంగలు, అదే కదా మనం అనుకునేది. అవును సార్. ఆ భావంతో ఎప్పుడైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్తే
ఇది మెజారిటీ ప్రకారం జరిగే పని కాదు, జరగకూడదు. ఎందుకంటే ఇంత మౌలికమైన విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉంటేనే జరగాలి, కానీ మనం బలవంతంగా సంఖ్యాబలంతో చేసే పని కాదు. అందుకని నేను కూడా అధికారంలో ప్రభుత్వానికి నా సూచన కూడా ఇక ఆగుదాం, కొంతకాలం వేచి చూద్దాం. ఇంకా 20 ఏళ్ళు పట్టచ్చు. 20 ఏళ్ళు పట్ల 7-8 ఏళ్ళు పట్టింది ఆ తీర్పు వచ్చాక. మరి ఈ కేసు బహుశా నా దృష్టిలో ఒక టెస్ట్ కేసు. ఇక్కడ పార్లమెంటు సరిగ్గా స్పందించకపోతే, ఇక్కడ పదవికి ఆ మనిషికి ఉద్వాసన చెప్పి అవినీతికి పాల్పడ్డ న్యాయమూర్తులైనా కనీసం మేము తొలగిస్తాము, రాజ్యాంగం ఉన్న బాధ్యతలను మేము ఇచ్చిన బాధ్యతలను మేము నెరవేరుస్తామని చెప్పిన సంకేతాన్ని ఇవ్వకపోతే న్యాయ వ్యవస్థ తప్పులు పక్కన పెడదాం, పార్లమెంటుని మనం ఖచ్చితంగా ఆనాడు ఎదురు తిరగాలి. అంటే పార్లమెంటు తన బాధ్యతలను మర్చిపోతుందని, అది మర్చిపోదన్న విశ్వాసం నాకు ఉన్నది. అందుకోసం ఈ మాట నేను బహిరంగంగా ఇంత స్పష్టంగా చెప్పడం. సార్, కొలీజియానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఈ హిస్టరీలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఘటన బయటకు వచ్చినప్పటికీ కూడా మీరు అన్నట్లుగా ఆ రీఫార్మ్ జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? కెన్ బి. నేను ఆశావాదిని, ఖచ్చితంగా జరుగుతుంది. బహుశా ఇది ఒక రకంగా మన ఎత్తిన పాలు పోసారు అనుకున్నాం. ఇలాంటివి జరుగుతున్నాయని మనందరికీ తెలుసు సార్. న్యాయమూర్తులు, ఇంకో మాట చెప్తాను, ఇప్పటికి కూడా న్యాయమూర్తులు నిఖార్సైన వాళ్ళు, నీతి నిజాయితీలకు నిర్భీతితో నిలబడ్డ వాళ్ళు, నిష్పాక్షికమైన వాళ్ళు, రాజ్యాంగంలో ఉన్నవాళ్ళు ఈనాటికి కూడా చాలామంది ఉన్నారు. ముందు ఈ మాట చెప్పాలి. మనం వాళ్ళని చూసి గర్వపడదాం, వారందరినీ గౌరవిద్దాం, వారందరికీ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మరింత పెంచుదాం. కానీ వారి శక్తి ఇనుమడించాలి, వారి గౌరవం వికసించాలి. ఈ న్యాయ వ్యవస్థ వల్ల సమాజానికి మంచి జరగాలంటే చీడపురుగుల్ని ఏరిపారేయాలి, ఎంపికలో రాకుండా చేయాలి. పొరపాటుని ఎంపిక అయితే, ఎంపిక అయ్యాక దుర్మార్గానికి పాల్పడితే నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. ఈ 2 చేయకపోతే న్యాయ వ్యవస్థలో ఉన్న అద్భుతమైన వాళ్ళు, సమర్థులు, మంచివాళ్ళు, నిజాయితీపరులు, రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు, వాళ్ళని మనం తక్కువ చేస్తాం, దేశాన్ని దారుణంగా నష్టపోయేట్టు చేస్తాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.